హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. ఆడలేక మధ్యలో ఓడు అనేదో సామెత చెప్తుంటారు కదా. ఈ నిన్న కూటమి ప్రభుత్వం అంటే మూడు పార్టీలు కలిసి ఒక సమావేశం నిర్వహించుకున్నారనమాట మంగళగిరి వేదికగా. మంచి ప్రభుత్వం 100 రోజుల పాలన అని చెప్పి డబ్బా కొట్టుకునే కార్యక్రమం. సొడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంటారు కదా. అట్లా తమను తాము పొగుడుకునే క్రమంలో తమ భుజాలు తాము సరి చేసుకునే క్రమంలో నిన్న చంద్రబాబు గారు ఒక కీలకమైన కామెంట్ చేసినారు. అదేంటంటే తిరుమల లడ్డు అపవిత్రం. లడ్డు కోసం అంటే లడ్డు తయారీ కోసం ఆవు నెయ్యికి బదులు జంతు ఎముకలతో తయారు చేసిన నెయ్యిని వాడి తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిరని చెప్పి ఆయన చాలా తీవ్రమైన కామెంట్ చేసిన. ఒకసారి ఆయన ఏం మాట్లాడినో విందాం, విన్న తర్వాత మాట్లాడుకుందాం మనం. ఎన్ని కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది కూడా అవును, మనందరి పైన ఉంది, కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంది. కాబట్టి ఇక ఇప్పటిదాకా జరిగిన దాష్టికాలు అపవిత్రత మొత్తం సంప్రోక్షణ చేసి ఇక కాపాడతారనమాట. సిగ్గుండాలి కొంచెమన్నా. తిరుమల లడ్డూకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆ లడ్డూకు అంటే ఆ స్వామివారి ప్రసాదంగా స్వీకరించి సాక్షాత్తు అంటే స్వామివారి అభయహస్తం నుంచి వచ్చిన లడ్డుగా భావించి తింటారనమాట చాలామంది. అది తినడం వల్ల అంటే సర్వరోగ నివారణ జరుగుతుందనేది ఒక నమ్మకం, భక్తుల విశ్వాసం. ఇన్ని రోజుల పాటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే జరుగుతుంది ఇదంతా. ఈ 5 ఏళ్లలో మీరు చాలామంది ఇది తిరుమల లడ్డు టేస్ట్ చూసే ఉంటారు. ఎక్కడన్నా గతంతో పోలిస్తే కొంత నాణ్యత తగ్గుండొచ్చేమో, కానీ అంటే పెరిగిన సప్లైలో భాగంగా కొంత తగ్గితే తగ్గుండొచ్చు. కానీ మరి జంతువుల ఎముకల నుంచి తీసిన నెయ్యి దాన్ని వాడేంత దుర్మార్గంగా టీటీడీ వ్యవహరిస్తుందా? ఒకసారి ఆలోచించాలి. అసలు తిరుమల లడ్డు చరిత్ర 600 ఏళ్ళ చరిత్ర. దానికంటూ ఒక సపరేట్ బాడీ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ముఖ్యంగా శ్రీ వైష్ణవులు ఎవరైతే ఉంటారో అంటే సద్బ్రాహ్మణులు అంటారు కదా, వాళ్ళ సమక్షంలో ఈ లడ్డు పోటు కానీ అన్నప్రసాదం కానీ ఇవన్నీ తయారవుతాయి అన్నమాట. అన్ని క్వాలిటీ చెక్ చేయడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన పరికరాలు ఉంటాయి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి, చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా ముఖ్యంగా ఏమంటారు సేంద్రియ విధానంలో పండించిన పంటలు ఏవైతే ఉంటాయో అంటే శనగపప్పు కావచ్చు, ఎండు ద్రాక్ష కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమంది స్వచ్ఛందంగా పంపించే ఏర్పాట్లు చేసుకుంటారు. అంటే కొన్ని దశాబ్దాల పాటు జరుగుతున్న వ్యవహారం. అట్లాంటి దాన్ని ఈయన తన రాజకీయాల కోసం ఇంత నీచంగా మాట్లాడడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. దీన్ని ఇక నారా లోకేష్ ట్వీట్ వేస్తాడు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వెంకటేశ్వర స్వామి పవిత్రతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను ఇంతగా దెబ్బతీశారో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మాటల ద్వారా తెలిసింది. దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వైఎస్ జగన్ మనుషులు వాడారని తెలిసి షాక్కు గురయ్యాను. ఇట్లా అబ్బా కొడుకులు ఇద్దరు ఇట్లా ప్రాపగాండాకు తెరదీశారనమాట. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతింటలేవా? బీజేపీ ఏం గాజులు దొరుకుతున్నదా? హిందువులు ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన సందర్భం ఇప్పుడు. నీ రాజకీయ చేష్టల కోసం, నీ పొలిటికల్ డ్రామాల కోసం, పిఆర్ స్టంట్స్ కోసం ఏమైనా మాట్లాడిస్తామంటే ఎట్లా కుదురుతుంది? మనం చేస్తేనే సంసారం, అవతల చేస్తే వ్యభిచారం అంట. అదే తిరుపతి శ్రీవారి లడ్డును అయోధ్య బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా కొన్ని లక్షల లడ్డూలను
పార్సిల్ చేసి పంపించారు. ఇది సనాతన ధర్మం యొక్క వెసులుబాటు. అట్లాంటి దాన్ని నువ్వు ఇట్లా కించపరిచేలాగా మాట్లాడితే చాలామంది అసలు ఇది మనిషి పుట్టుకైనా చంద్రబాబు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకసారి అవన్నీ రెక్టిఫై చేసుకోండి సార్. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఎట్లా? ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి రాసింది చూడండి. ఆవు అనేది ఒక జంతువు, అంటే ఇంగ్లీష్లో యానిమల్. ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో ఆవు కొవ్వు కాకుండా మనిషి కొవ్వు ఉండదు. ప్రస్తుత సీఎం వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో తప్పులు మాట్లాడడం సహజం, కావున ఆంధ్ర ప్రజలు ఇతని మాటలు పట్టించుకోని అవసరం లేదని టీటీడీ దేవస్థానం కోరడం అయినది. ఇది అన్నమాట. చిప్పు దబ్బి వస్తున్న మాటలు అన్నట్టు ఇవన్నీ. ఏం జరిగినా ఇంకా వైఎస్ జగన్కు బురద వేయడం అన్నది వీళ్ళ ఎజెండాలో భాగంగా మారిపోయింది. అది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఆఖరికి శ్రీవారి లడ్డు మీద కూడా అవాకులు చవాకులు పెట్టడం ఏం నీతి? దీని మీద వైవి సుబ్బారెడ్డి చాలా ఘాటుగా కామెంట్ చేసిన. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టిన వారెవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడాడని మరోమారు నిరూపితమైంది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో సహా ప్రమాణానికి సిద్ధమా అని చెప్పి ఆయన సవాల్ చేసిండు. దీని మీద మాత్రం స్పందన లేదనమాట. ఇప్పుడు గతంలో 2015లో బాబు గారి దివ్యపాదం పాలిస్తున్నప్పుడే ఆ కల్తీ కలకలం వెలుగులోకి వచ్చింది. మన పాలనలోనేమో ఇట్లుంటుంది అనమాట. ఏమన్నంటే విజిలెన్స్ ఉంటుంది, ఆ టీటీడీ బోర్డు ఉంటుంది అని చెప్తారు కదా. ఇది పాత స్టోరీ అనమాట. 2015లో అప్పటి చంద్రబాబు హయాంలో తిరుమలలో బయటపడిన నకిలీ నెయ్యి కుంభకోణం. అదే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో కొన్ని ట్యాంకర్లు అంటే ఇట్లా నకిలీ వస్తున్నాయని తెలిసి ముందే స్క్రూటినీ చేసి తిప్పి పంపిన రోజులు ఉన్నాయి. ఇవేవి మనం మాట్లాడం. ఆయన సీనియర్ జర్నలిస్టు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తుల ముందు ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష ప్రత్యక్షమైంది. అదే గత ప్రభుత్వంలో లడ్డు ప్రసాదాన్ని జంతువుల నూనెతో తయారు చేశారన్న ఆరోపణను ప్రస్తుత ప్రభుత్వం నుంచి వచ్చింది. అయితే ఇది సాధ్యమా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర భక్తుల మధ్యలో వ్యక్తమవుతున్నాయి. ఈ దేవస్థానంలో స్వామివారికి సమర్పించే ప్రసాదం తయారు చేయడంలో కొన్ని విధానాలు పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు అమలవుతూ వస్తున్నాయి. అవి ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా అమలవుతాయని ఈ దేవస్థానం విధి విధానాలు బాగా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం పెద్దలు లేదా మరెవరైనా చెప్పినట్టు చేయడానికి ఈ దేవస్థానం ప్రసాదం విధి విధానాలు అంగీకరించవన్నది నిష్ఠూర సత్యం. ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ అనమాట. ముద్రగడ ప్రకాష్ అని. ఏం చెప్పాలి వీళ్ళకి? ఏ గడ్డి పెడితే బుద్ధి వస్తుంది? నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, ఎంత వస్తే అంత మాట్లాడతాం. అసలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ ఏం చేస్తుంది? మాట్లాడితే అన్యమత ప్రచారం జరుగుతుంది అదే అని చెప్పి వైఎస్ దగ్గర నుంచి విమర్శలు చేస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ది గ్రేట్ విజనరీ 40 ఏళ్ళ పాలనానుభవంతో కూడిన వ్యక్తి మాట్లాడితే దాని మీద కౌంటర్ అయ్యారా? ఏదో ఒకటి నిజంగానే అయితే అయిందని చెప్పండి. అది చేసిన వాళ్ళు ఎవరో ఉరి శిక్షలు అమలు చేయండి. అంతేగాని ఇట్లా వేగ్ కామెంట్స్ చేస్తే కరెక్ట్ కాదు కదా. కొన్ని కోట్లాది మంది మనోభావాలతో ముడిపడ్డ అంశం ఇది. సో ఇది మిత్రులారా, ఆడలేక మొద్దెల ఓడు అన్నట్టు మన బాబు గారి పాలన. ఇట్లాంటి తీవ్రమైన వ్యాఖ్యలను మొగ్గలోనే తుంచేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ప్రమాదాలకు ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంటుంది. సరే, రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత బురదనైనా చల్లుకుంటే అది వేరే సంగతి. ఆ అక్రమాలు, అవినీతులు, కమిషన్లు, కాకరకాయలు ఇవన్నీ మీ ఎజెండాలో భాగం కాబట్టి జనం వేడుక చూస్తారు. అది తర్వాత సంగతి. కానీ ఇట్లా జనం మనోభావాలతో ముడిపడ్డ అంశాలను టచ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయం ఈ పాలకులకు తెలియాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.